ఇక కామారెడ్డి జిల్లాలో మొత్తం జనాభా చూసుకుంటే 9,74,227 మంది జనాభా మొత్తం ఉంటే ఎస్సీలు కామారెడ్డిలో 1,53,678 మంది ఎస్సీలు ఉన్నారు. కామారెడ్డిలో ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లు 3, కొత్తగా రాబోతున్నటువంటి సీట్లు 5, మహిళలకు కేటాయించబోతున్నటువంటి సీటు 2, ఎస్సీకి కేటాయించబోతున్నటువంటి సీటు 1. ఇక సంగారెడ్డి జిల్లా మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే 15,27,301 ఆ జనాభా మొత్తం సంగారెడ్డిలో ఉన్నారు. దాంట్లో ఎస్సీల జనాభా 2,77,053 మంది ఎస్సీలు సంగారెడ్డిలో ఉన్నారు. ప్రస్తుతం 5 నియోజకవర్గాలు సంగారెడ్డిలో ఉన్నాయి. ఇంకా 8 కొత్త నియోజకవర్గాలు సంగారెడ్డిలో రాబోతా ఉన్నాయట. దాంట్లో 3 మహిళలకు కేటాయించబోతున్నారు, 1 ఎస్సీకి కేటాయించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. ఇక తర్వాత మెదక్ జిల్లాకి సంబంధించిన వ్యవహారంలో మనం మాట్లాడుకుంటే మెదక్ జిల్లాలో మొత్తం జనాభా 7,66,153 జనాభా మొత్తం మెదక్లో ఉంటే ఎస్సీలు మాత్రం 1,27,512 మంది ఎస్సీలు మెదక్ జిల్లాలో కనబడతా ఉన్నారు. మొత్తానికి 2 సీట్లు మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఉన్నాయి. ఇంకా 4 కొత్త సీట్లు రాబోతా ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు. మహిళలకు 1 సీటు రాబోతా ఉంది, 1 ఎస్సీలకు సీట్లు కేటాయించేటటువంటి కార్యక్రమం మెదక్లో చేస్తూ ఉన్నారు. ఇక తర్వాత సిద్దిపేట జిల్లాలో 10,12,065 మంది జనాభా మొత్తం సిద్దిపేటలో ఉంటే ఎస్సీలు మాత్రం 1,87,508 మంది ఎస్సీలు కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎస్సీలు ఇంతమంది ఉన్నారు సిద్దిపేటలో. దాంట్లో 4 స్థానాలు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా 5 కొత్త స్థానాలు రాబోతా ఉన్నాయి. 2 స్థానాలు మహిళలకు కేటాయించబోతా ఉన్నారు, 1 స్థానం ఎస్సీలకు కేటాయించే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇక తర్వాత జనగామ జిల్లా మనం చూసుకుంటే జనగామ జిల్లాలో మొత్తం జనాభా 5,34,991 మంది మొత్తం జనాభా ఉంటే ఎస్సీ జనాభా 1,12,256 మంది ఎస్సీ జనాభా ఉన్నారు. దాంట్లో 3 సీట్లు ఆల్రెడీ జనగాంలో ఉన్నాయి, ఇంకా 3 సీట్లు కేటాయించబోతా ఉన్నారు కొత్తగా. 1 సీటు మహిళలకు ఇవ్వబోతా ఉన్నారు, 1 సీటు ఎస్సీలకు రిజర్వ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తర్వాత భువనగిరి చూసుకుంటే 7,70,833 మంది మొత్తం భువనగిరిలో జనాభా ఉంటే ఎస్సీలు 1,36,108 మంది ఎస్సీలు ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. భువనగిరిలో ఇంత జనాభా ఎస్సీలకు ఉన్నారు. 2 సీట్లు భువనగిరిలో ఆల్రెడీ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, కొత్తగా రాబోతున్నటువంటి సీట్లు 4, 1 సీటు మహిళలకు కేటాయించబోతున్నారు, 1 సీటు ఎస్సీలకు కేటాయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు భువనగిరిలో. ఇక మేడ్చల్ మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మేడ్చల్లో 24,60,095 మంది మొత్తం జనాభా ఉంటే దాంట్లో ఎస్సీలకు 2 లక్షల ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అంటే మేడ్చల్లో 2,31,874 మంది ఎస్సీలు మేడ్చల్లో ఉన్నారు. దాదాపు 5 నియోజకవర్గాలు మేడ్చల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా 12 నియోజకవర్గాలు కొత్తగా రాబోతా ఉన్నాయి. దాంట్లో 4 నియోజకవర్గాలు మహిళలకు కేటాయించబోతా ఉన్నారు, 1 నియోజకవర్గం ఎస్సీలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారట.